శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాగ్ లో టాలీవుడ్ స్టార్ రైటర్స్ ఎవరండి? పర్చూర్ బ్రదర్స్, ఇంకెవరు లేరు. ఇద్దరే వన్ అండ్ అంటే వన్ అండ్ ఓన్లీ కాదు, 2 సుమారుగా 2x2 కూడా కాదు, 300 అంతే. 360 సినిమాలు ఉంటాయి కదా. 360 సినిమాలు చేశారు. వాళ్ళకి ఈ పర్చూరి బ్రదర్స్ అని పేరు పెట్టింది కూడా నందమూరి తారక రామారావు గారు. చంద్రశాసనం రాసే టైంలో ఆయన ఇంట్లో కూర్చొని రాయించేటప్పుడు అప్పుడు వచ్చిన ఇది, వీళ్ళిద్దరు కూర్చొని రాసేటప్పుడు మీరిద్దరూ ఎందుకు ఒకటిగా ఉండండి అని చెప్పి పర్చూరి బ్రదర్స్ అని నామకరణం చేశాడు. 360 సినిమాల మాటల రచయితలు అంటే ఆషామాషి కాదు. తర్వాత సక్సెస్ఫుల్ కెరియర్. కరెక్ట్. పర్చూరి బ్రదర్స్ రాశారంటే అప్పట్లో హీరోలు కూడా ప్రిఫర్ చేసేవాళ్ళు. అందులో డెఫినెట్ సక్సెస్ అయ్యేది. తర్వాత చిరంజీవికి స్టార్డమ్ వచ్చింది ఖైదీ ద్వారానే. ఖైదీ రాసింది వీళ్ళే, ఫస్ట్ కమర్షియల్ సినిమా. అంతకుముందు అభ్యుదయ సినిమాలకు రాశారు వీళ్ళు కూడా కమ్యూనిస్టులు, అభ్యుదయ రచయితలు వీళ్ళు. వెంకటేశ్వరరావు గారు అవరేమో ఏది మెయిన్ గోపాలకృష్ణ గారు అవుతారు. అలా కాదు, వెంకటేశ్వరరావు గారు లేనిదే లేడు. అది అంటే ఎక్కువగా లెఫ్ట్ భావజాలం ఆయనకి ఉంది. ఈయన సాఫ్ట్, ఆయన క్లాసు, ఆయన మాస్. అవును. అండ్ ఇంకోటి, వీళ్ళ దగ్గర పనిచేసిన శిష్యులు కూడా మంచి రైటర్లు అండి. అవును, సంజీవ్ పనిచేశాడు. తర్వాత ఇతను కూడా పోసన్ కూడా పనిచేస్తాడు. పోసన్ కూడా బిన్ని అని ఒక అతను రైటర్ ఉన్నాడు. చాలా మంది ఉన్నారండి, చాలా మంది రైటర్స్ చేరి. అంటే 10 సినిమాలు రాసేటప్పుడు డిస్కషన్ పెట్టుకుంటారు కదా కొంత. అంటే ఎవరి బ్రెయిన్లో ఏముందో అనేది తీసుకోవడం అనేది ఇండస్ట్రీలో పరిపాటి. రామారావు గారికి బాగా నచ్చిన వ్యక్తులే కదా ఇద్దరు. బాగా పేరు పెట్టారంటేనే దాని రామారావు గారికి ఎవరు నచ్చితే, ఎవరిలో టాలెంట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయటం అలవాటు బాగా. అందుకే వీళ్ళని బాగా ప్రోత్సహించారు అప్పుడు. చండశాసనుడికి పిలిపించింది, చిన్న సినిమాలు రాసేటప్పుడు చండశాసనుడు అనే సినిమా పిలిపించింది ఆయనే ఫస్ట్. ఆ తర్వాత లెక్కగా చెప్పుకోవాలంటే నేనే 3 కమర్షియల్ పిక్చర్స్ తీసాం. అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర తర్వాత కృష్ణరాజు గారు, బొబ్బిలి బ్రహ్మన్న వరుసగా కమర్షియల్ సినిమాలు, తర్వాత చిరంజీవి గారిది ఇది వరుసగా చేశారు. కెరీర్ బిగినింగ్ స్టేజ్లో అయితే మీరు కలయిక ఉంది. కలయిక ఫస్ట్ 3 సినిమాలు నాకు రాశారు. మోహన్ బాబు సినిమా గురువు గారు అప్పట్లో ఇదిగా ఉండి పరిచయ వ్యవస్థ రాయించుకున్నారు. మోహన్ బాబు అడిగినట్టున్నాడు ఆయన. అయితే రాఘవేంద్రరావు గారికి ఎక్కువ. రాఘవేంద్రరావు గారి సినిమాలన్నీ ఆయనే కదా. వాళ్ళు హీరోలకు ఎక్కువ అండి, కమర్షియల్ సినిమాలన్నీ. హీరోలకి ఎవరికి ఎలాగ రాయాలో, ఎవరికి ఏ డైలాగులు రాయాలో అంతా తెలిసిన వాళ్ళు ఈ రచయితలు. తర్వాత ఈయన అంటే 2 వర్షన్స్ రాస్తారు. ఇప్పుడు ఈయన వర్షం రాస్తే గోపాలకృష్ణ గారు ఆయన కరెక్ట్ చేస్తాడు. వెంకటేశ్వరరావు గారు ఎక్కువ ఉంటే తీసేసి, ఇదంతా ఈ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ వల్లే సినిమాలు సక్సెస్ అయినాయి. ఇంచేతంటే ఒక బ్రెయిన్తో కాదు, వీళ్ళు 2 బ్రెయిన్స్ సినిమా కథకు పనిచేసేది, డైలాగ్స్కి పనిచేసేది. ఈ డైలాగులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆయన బ్రెయిన్కి బాగా ఏది కావాలి, ఏది అవసరం లేదని చెప్పేసి వెంకటేశ్వరరావు గారు బాగా అవగాహన ఉంది. అండ్ ఇంకోటి అండి, వీళ్ళు దర్శకత్వ శాఖ టచ్ చేశారు కానీ 9 సినిమాలు తీశారు. 9 సినిమాలు తీశారు. దాంట్లో ఒక ప్రజాస్వామ్యానికి నంది అవార్డు కూడా వచ్చింది. అందులో సందేహం లేదు. సోమన్ బాబుతో సర్పయాగం అది వరుసగా అవన్నీ తీశారు. కానీ ఎక్కువగా దర్శకత్వం వెళ్ళిన ఆర్టిస్ట్గా ఎక్కువ సినిమాలు చేసింది వెంకటేశ్వరరావు గారు. ఆర్టిస్ట్గా ఉన్నారు, కరెక్ట్. అది కూడా ఆర్టిస్ట్గా మెయిన్ క్యారెక్టర్స్ చేశాడు ఆయన. అంటే పర్పస్ఫుల్ క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్సే కాదు, ఒక ఫాదర్ గానో, ఒక ఇదిగానో, ఒక ఆఫీసర్ గానో, పోలీసు గానో, ఇలాగా మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. గోపాలకృష్ణ గారు 47 సినిమాలు చేశారు. ఆయన కూడా 40. ఇద్దరు ఆర్టిస్టులుగా ఇదయ్యారు బాగా. కాకపోతే ఆర్టిస్టులుగా కంటిన్యూ అయితే రైటింగ్ దెబ్బతింటుందని కొన్ని తగ్గించుకున్నారు. ఇంచేతంటే ప్రతి దాంట్లోనూ వేస్తే ఇక రైటర్స్గా నిలబడలేరు. ఇంచేతంటే రైటర్స్గా వాళ్ళకి ఎక్కువ ఇష్టం, వాళ్ళకి ఎక్కువ ఇది ఉంది కాబట్టి రైటర్స్గా వాళ్ళు బాగా షైన్ అయ్యారు. అంచేత పరిశుభ్ర కొంతమందికి
లైఫ్ కూడా అయింది ఆయన వాళ్ళు రాసిన సినిమాలు. సపోజ్ వివి వినాయక్ కానివ్వండి, ఆది జూనియర్ ఎన్టీఆర్ ఆది, ఆదికి వాళ్ళే రైటర్స్. అదే అట్లా కొత్త డైరెక్టర్స్ కూడా వీళ్ళు ఎంకరేజ్ చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు హీరోలకు కూడా స్టార్డమ్ వచ్చింది ఈయన సినిమాలతో కొంత. సపోజ్ ఇప్పుడు బాలకృష్ణ నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఫస్ట్, సమరసింహారెడ్డి తర్వాత నరసింహనాయుడు, ఇలాగా బాగా చేశారు. కథలు వేరే వాళ్ళు ఇచ్చినా డైలాగ్స్ వీళ్ళే రాసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పట్టు. లారీ డ్రైవర్ కూడా వీళ్ళే కదండి, అన్ని మొత్తం వీళ్ళే. లారీ డ్రైవర్ బాలకృష్ణ మొత్తం చాలా సినిమాలు రాశారు, ఒక సినిమా అని కాదు, రౌడీ ఇన్స్పెక్టర్ మొత్తం అన్ని సినిమాలు వీళ్ళే రాశారు. వీళ్ళు కథలు కాకపోయినా డైలాగ్స్ మాత్రం వీళ్ళుగా ఎక్కువగా రాసేవాళ్ళు హీరోలందరికీ. ఇక చిరంజీవి గారికి కానివ్వండి, వాళ్ళకి కానీ ఎవరికి రాసేవాళ్ళు. పరుచూరి వెంకటేశ్వరరావు గారండి పమిడిముక్కల మండలం మేడూరులో పరుచూరి రాఘవయ్య హేమావతమ్మ దంపతులకి 3 కుమారులు, 1 సిస్టరు. ఆయన వెంకటేశ్వరరావు గారి చెల్లెలు ఏమండి, 3 కుమారులు, వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు, కుటుంబరావు గారు ఆ మధ్య పోయారనుకోండి. ఆ తర్వాత ఈయన 1944లో పుట్టారు మేడూరులో, కృష్ణా జిల్లాలో. అంచేత వీళ్ళు అందరూ బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా. కుటుంబరావు గారు ఎలా చనిపోయారండి? వీళ్ళు ఎక్కడో ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. వీళ్ళు శంభు ఫిల్మ్స్ వాళ్ళు లేరు, శంభు ఫిల్మ్స్ వాళ్ళు బాగా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఒకే ఇది వాళ్ళు. కారు వెళ్తుంటే కారు యాక్సిడెంట్ అయ్యి వాడు చనిపోయాడు ఆయన సడన్గా. అప్పట్లో చాలా సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు దాదాపు అయింది. ఇది ఇప్పుడుది కాదు, ఇది అదే బిగినింగ్లోనే. అంటే ఆయన తీసుకొచ్చి మెకానిక్ షెడ్ పెట్టించారు. ఆయన మెకానిక్, కుటుంబరావు మెకానిక్, కారు మెకానిక్. ఇక్కడ షెడ్ పెట్టించి చాలా అభివృద్ధి 3 అన్నదమ్ములు ఇక్కడే ఉన్నారు. ఉంటే ఆయన దూరం అయ్యాడు ఆయన. తర్వాత ఈ ఒక అన్నదమ్ముల అనుబంధం గురించి చెప్పాలంటే మనం ఎవరి గురించి చెప్పుకుంటామండి? శ్రీరాముడు, లక్ష్మణుడు, రామలక్ష్మణుడు. అనుబంధం గురించి చెప్పాలంటే, అనుబంధం గురించి చెప్పాలంటే కృష్ణార్జునులు. ఏమండి, కృష్ణార్జునులు. కానీ వాళ్ళు కృష్ణార్జునులు అంటే, రామలక్ష్మణుడు అంటే రాముడు సాత్వికం, లక్ష్మణుడు ఆవేశపరుడు, సూర్పణఖ ముక్కుకోలు కోసం. కృష్ణార్జునులో అర్జునుడు ఆవేశపరుడు, కృష్ణుడు లౌక్యుడు. ఏమండి, అలాగే ఒకే అవతారం పేరులో ఉన్న 2 అన్నదమ్ములు వీళ్ళిద్దరు, ఒకే రచయితలు, పరుచూరి బ్రదర్స్. అటు వెంకటేశ్వరరావు గారు ఒకే అవతారం, గోపాలకృష్ణుడు ఒకే అవతార నామంతో 2 నామాలతో వీళ్ళిద్దరు రచయితలు వీళ్ళిద్దరు. అదొక విశేషం వీళ్ళిద్దరికి. నేమ్స్ కూడా అలా కలిసి వచ్చింది. అలాగే గోపాలకృష్ణ గారు కొంచెం ఆవేశపరుడు, అంటే ఇది మాసు. ఈయన క్లాసిక్ అండ్ మాసు, క్లాసును సాత్వికుడు వెంకటేశ్వరరావు గారు. సపోజ్ చెప్పాలంటే రాముడి కింద, కృష్ణుడి కింద చెప్పుకోవచ్చు ఆయన. కానీ రివర్స్లో పేర్లు ఉన్నాయి. వెంకటేశ్వరరావు గారు కూడా సాత్వికుడే కదా, వెంకటేశ్వర స్వామి కూడా. అలాగే అది పేరుకు తగ్గట్టుగా ఆయన చాలా ఇదిగా ఉండేవాడు. తమ్ముడు ఎక్కడైనా ఆవేశపడితే తమ్ముడు అంటూ వాళ్ళిద్దరిది అంతకాలం దాదాపుగా 360 సినిమాల కాంబినేషను రావటం అనేది వాళ్ళిద్దరికీ ఒక పెద్ద ఎసెట్, అడ్వాంటేజ్. అలా ఎవరు అన్నదమ్ములు ఉండరు అలాగా. ఇప్పుడు ఒకే ఇంట్లో పుట్టినా కూడా కొంతకాలానికి విడిపోతారు చాలామంది. కానీ ఒకే ఫీల్డ్లో ఉంటూ ఒక అండర్స్టాండింగ్ తోటి 360 పిక్చర్లు వీళ్ళిద్దరూ కలిసి రాశారంటే, అంటే ఒకవేళ వీళ్ళిద్దరికీ సరిపడిన ఫ్యామిలీ ద్వారా కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావచ్చు, కానీ అది రాలా వీళ్ళిద్దరికి. అంత బాగా మెయింటైన్ చేశారు రిలేషన్షిప్. అన్నంటే తమ్ముడికి అంత ఇష్టం, తమ్ముడు అంటే అన్నకి అంతే ఇష్టం. తమ్ముడికి ఏదైనా ప్రాబ్లం వస్తే అన్న సాల్వ్ చేస్తాడు, అన్నకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈయన చేస్తాడు. ఫస్ట్ వెంకటేశ్వరరావు గారు ఏజీ ఆఫీస్లో జాబ్ చేసేవాడు ఆయన. ఏజీ ఆఫీస్లో జాబ్ చేస్తూ నాటకాలు బాగా రాసేవాడు. నాటకాలు బాగా రాస్తూ విపరీతమైన నాటకాలు రాసేవాడు ఆయన. ఆ నాటకాలన్నీ హిట్లే, సక్సెస్లే. అందరూ ఈయన దగ్గరికే వచ్చి నాటకాలు రాయించుకునేవాడు. అంటే ఆయన ఎక్కువగా ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళిపోయాడు ఆయన, గోపాలకృష్ణ గారు. ఇప్పుడు మనం వెంకటేశ్వరరావు గారిని మాట్లాడుకుంటున్నాం కాబట్టి
ఆయన నాటకాలు ఇది. హైదరాబాద్ ఏజీ ఆఫీస్లో పనిచేసేటప్పుడు పక్కనే రవీంద్ర భారతి. ఆ రవీంద్ర భారతిలో ఎక్కువ నాటకాలు ఆడింది ఈయనే. అలాగా వచ్చినప్పుడు వేజల్ల సత్యనారాయణ గారు, దేవదాస్ కనకాల ఫస్ట్ వేజల్ల సత్యనారాయణ గారు చలిచీమ అనే సినిమా తీస్తూ ఈ నాటకాలతో బాగా ఇదిగా, నాటకాలంటే కోడి రామకృష్ణ ఫస్ట్ సినిమా తీసినప్పుడు ఈయన కూడా ఒక వర్షన్ రాసేది ఆయన. ఫస్ట్ సినిమా కోడి రామకృష్ణ ఇంట్లో రామయ్య కాదు ఫస్ట్ అనుకున్నది, తరంగిణి. తరంగిణి సెకండ్ సినిమాకి తీశాడు. దానికి ఒక వర్షన్ వెంకటేశ్వరరావు గారు కూర్చుని వర్షన్ రాశారు ఆయన. రాసి బాగా డిస్కస్ చేశారు ఆయన. ఆ తర్వాత ఆ సినిమా బాగా నచ్చి తర్వాత ముందు ఇంట్లో రామయ్య విధుల కృష్ణ సబ్జెక్టు ఒకటి సెట్ అయింది. ఫస్ట్ వెంకటేశ్వరరావు గారు వచ్చారు ఇండస్ట్రీకి. ఆయన రాలా, ఆయన ఎక్కడో జాబ్ చేసుకుంటున్నాడు. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదంతా వచ్చేది, జాబ్ చేసుకుంటున్నాడు. ఆయనకి సంబంధం లేదు సినిమా ఇండస్ట్రీతో. ఫస్ట్ వచ్చి ఈయన సెటిల్ అయ్యాడు. సెటిల్ అయిన తర్వాత చలిచీమలతోటి స్టార్ట్ అయింది. వేజల్ల సినిమాలు దాదాపు ఈ చదువు మాకొద్దు, ఈ చదువులు మాకొద్దు, ఇలాంటి సినిమాలన్నీ కూడా వీళ్ళే రాశారు. దేవదాస్ కనకాల గారి సినిమాలు కూడా వీళ్ళే రాశారు. ఇలా రాస్తుండగా వెంకటేశ్వరరావు గారికి ఏమనిపించిందంటే ఈ తమ్ముడు కూడా తీసుకొద్దామని చెప్పేసి సెలవుల్లో రమ్మన్నాడు ఆయన. ఉద్యోగాన్ని రాజీనామా చేయకుండా సెలవుల్లో పిలిపించి ఒక వర్షన్ రాయించేవాడు ఆయన. తమ్ముడు కూడా రైటర్ కాబట్టి కొంచెం రెండో పెన్ను కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ రెండో వర్షన్లో ఆయన తమ్ముడి సెలవుల్లో పిలిపించి ఇద్దరు వర్షన్స్ రాసి ఇద్దరు చెక్ చేసుకుని నిర్మాతకు వినిపించేవాడు ఎక్కువ. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక ఈ బాగుంది, వీళ్ళు మంచి రచయితలు, మంచి డైలాగులు పడుతున్నాయని తెలిసిన తర్వాత ఇప్పుడు రామారావు గారు పిలిపించారు ఫస్ట్ పరుచూరి బ్రదర్స్. అప్పుడే నేను కూడా విన్నాను పరుచూరి బ్రదర్స్ బాగా రాస్తున్నారు అని చెప్పేసి. మేము వడ్డే రమేష్ అంటే మేము వడ్డే రమేష్ వాళ్ళు నేను సినిమా చేస్తూ విన్నాం. అప్పుడు అక్కడి నుంచి పిలిపించాం మేము వడ్డే రమేష్. అక్కడి నుంచి మా దగ్గర నుంచి కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళాడు బొబ్బులి బొమ్మనికి. ముందు మా కాంపౌండ్ నుంచి కృష్ణరాజు గారి దగ్గర బొబ్బులి బొమ్మను రాస్తే బొబ్బులి బొమ్మను సూపర్ హిట్, దాంతో విపరీతమైన హిట్ అయింది. ఆ తర్వాత కోదండరామరెడ్డి గారు ఖైదీ వచ్చింది. ఖైదీకి ఏంటంటే అసలు ముందు అది ఫస్ట్ బ్లడ్ అనే సినిమా బేస్ అది కథ కూడా వీళ్ళే రాశారు. అప్పుడు కథలు ఇట్లా కథలు కాదు వీళ్ళు, అప్పుడు డైలాగ్ రైటర్సే. అప్పుడు మెడ్రాస్లో ఒక దీంట్లో కూర్చొని కథ తయారు చేశారు, ఈ ఖైదీ కథ. ఈ ఖైదీ కథ తయారు చేయడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది దాంట్లో ఖైదీ సినిమాతోటి. తర్వాత చిరంజీవి గారు కూడా స్టార్డమ్ వచ్చింది, మాధవి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది ఆ సినిమాతోనే. రగులుతోంది మొగలిపోత సాంగ్స్ కూడా బాగా ఇదైంది. కోదండరామరెడ్డికి లైఫ్ వచ్చింది దాంట్లోనే. ఇలాగా ఆ ఖైదీ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడాల. అక్కడి నుంచి బాలకృష్ణ గారి సినిమాలు నరసింహనాయుడు కానివ్వండి, సోమసింహారెడ్డి కానివ్వండి, ఇలా వరుసగా బాలకృష్ణ గారు, అదే మీరు చెప్పిన రౌడీ ఇన్స్పెక్టర్, ఇలాగ వరుసగా బి గోపాల్ గారి వరుసగా బి గోపాల్ గారు ఇంద్ర. పరుచూరి బ్రదర్స్తో డిస్కస్ చేయండి, గోపాల్ గారు ఏమి తీసేవాడు కదా ఆయన. అంత ఏదైనా డౌట్ వస్తే ముందు వాళ్ళు క్లియర్ చేయాలి. అంత ఇదే అయిపోయింది అనుబంధం వాళ్ళకి, డైరెక్టర్స్కి రైటర్స్కి ఎక్కువ ఇది. ఈయన గోపాలకృష్ణ గారు ముందు వచ్చేవాడు, లొకేషన్స్కి వచ్చి కూర్చునేవాడు. ఆ తర్వాత బిజీ అయిపోయిన తర్వాత ఇక తగ్గించారు. అవసరమైతే వెళ్తారు వాళ్ళు, పెద్ద చిరంజీవి గారి పిక్చర్కి కానీ వీళ్ళు కానీ వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఇలాగా వరుస చూస్తూ ఒక దాదాపుగా అంటే ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ వేరండి. ఎవరో వెంకటేశ్వరరావు గారి స్టైల్ రఫ్గా ఉండదు, కొంచెం సరసం, కామెడీ, ఇదంతా ఆయన చూసుకునేవాడు. ఇద్దరు వర్షన్స్ రాసేవాళ్ళు. ఆ తర్వాత దాంట్లో యాడ్ చేసేవాడు ఆయన వెంకటేశ్వర గారు. ఇక ఈయన ఆవేశం ఉంటే ఇక ఏమి రా నీ కంటి చూపుతో చంపేస్తాను అది అంటాడు కదా. ఆ చేత ఇలా డైలాగులన్నీ ఈయన రాసేవాడు. ఎవరు తొడగట్టడం, ఇవన్నీ గోపాలకృష్ణ గారి ఇది వంతు. అంచేత ఆయన టచ్ చేసేవాడు కాదు. ఆయన మైండ్ అంతా కూడా సాఫ్ట్ నేచర్. అంటే దీన్ని బట్టే కదా డైలాగులు కూడా వచ్చేది. కరెక్ట్. అంచేత అలాగ ఇద్దరు షేర్ చేసుకున్నారు. ఇద్దరు షేర్ చేసుకోవటం వల్ల
అంటే అన్ని జోనర్స్ కూడా రాయగలిగిన సత్తా వీళ్ళకి వచ్చింది. ఇక కృష్ణ గారికి పల్నాటి ఈ వరుస చాలా సినిమాలు రాశారు కృష్ణ గారికి కూడా. ఓకే. ఈనాడు కూడా వీళ్ళే అనుకుంటారు, ఈనాడు కూడా ఇలాగ. అంటే అందరు ఆల్ హీరోస్కి వీళ్ళు రైటర్స్ సార్. అందుకే 360 సినిమాలు రాయగలిగారు వీళ్ళు. అదొక రికార్డు, అదొక పెద్ద రికార్డు. ఇలా ఉంటుండగా వెంకటేశ్వరరావు గారికి మన ఈ చైన్ స్మోకర్ బాగా. చైన్ స్మోకర్ అంటే అంతకుముందు ఏం జరిగిందంటే ఈ వెంకటేశ్వరరావు గారికి 2 కొడుకులు. వీళ్ళు మంచి బిజీగా ఉన్నారు, తలక ఇళ్ళు. అంటే ముందు అద్దెంట్లో ఉన్నారు. నూతన్ ప్రసాద్ ఇంట్లోనే కొన్ని సంవత్సరాలు ఉన్నారు వీళ్ళిద్దరు ఒక రూమ్లో. పచ్చుబాసు నేను డిస్కస్ చేసింది నూతన్ ప్రసాద్ ఇంట్లోనే. అన్నదమ్ములు ఇద్దరు ఒక రూమ్లో ఉండేవాళ్ళు, 2 పరుపులు వేసుకుని. ఒక స్టోరీ డిస్కషన్స్ కానీ ఇది కానీ అన్నీ నేను అక్కడే పెట్టుకున్నాను. నేను నూతన్ ప్రసాద్ అనేవాడు, నేను మీకోసమే ఇల్లు కట్టుకున్నాను కృష్ణా స్ట్రీట్లో మెడ్రాస్లో అని జోక్ చేసేవాడు ఆయన నూతన్ ప్రసాద్. ఆ తర్వాత ఇల్లు కొనుక్కున్నారు ముందు, చెరొక ఇల్లు. అంటే పాపులర్ అయ్యారు కదా, చెరొక ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యారు వాళ్ళు. ఆ తర్వాత ఈయన ఫ్లాట్ కొనుక్కున్నాడు ఎక్కడెక్కడో. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇల్లు కొనుక్కున్నారు ఇక్కడ వీళ్ళు. ఈయనేమో ఫిల్మ్ నగర్ను వేరే చోట, ఫిల్మ్ నగర్లో మేకప్ రమేష్ ఇల్లు ఉండేది, అది కొనుక్కున్నాడు ఈయన. ఎవరు సత్యనారాయణ గారు మేకప్ మ్యాన్ రమేష్ ఉండేది, రమేష్ అనుకుంటాను అది, ఆయన ఇల్లేది. మన గోపాలకృష్ణ గారు కొనుక్కున్నారు. అది ఇండిపెండెంట్ హౌస్. ఆయన కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటి పక్కన అనుకుంటానట్టు, మెహదీపట్నం అటు సైడ్. ఇద్దరు ఇల్లు కొనుక్కుని మొత్తం అందరూ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు. తర్వాత వీరికి 2 కొడుకులు అని చెప్పాను కదా, ఒకళ్ళు రవీంద్రనాథ్, ఒకళ్ళేమో రఘునాథ్ బాబు. రఘునాథ్ బాబుకి ఆర్టిస్ట్గా కావాలని బాగా కోరిక ఉండేది. దానికి సాధన కూడా చేశాడు. నిజంగా తండ్రి ఎలాగో నాటక రచయిత కాబట్టి ఏం చేస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరూ కలిసి కొడుకు కోసం ప్రేమ ఖైదీ కథ ఫస్ట్ రఘునాథ్ బాబు రాసింది. రామనాయుడు గారు నిర్మాత, ఈ సత్యనారాయణ దర్శకుడు. ప్రేమ ఖైదీ తర్వాత హరీష్ తోటి తీశారు. ఫస్ట్ రాసింది రఘునాథ్ బాబు కోసం. దానికి ఏమన్నారంటే, తండ్రి రామనాయుడు గారు బ్యానర్లో చేస్తున్నావు కదా నువ్వు, కొంచెం బాగా అనుభవం కావాలి అని ఒక నాటకం రవీంద్ర భారతిలో ఒక వేసి అనుభవం సంపాదించి బాగా పెర్ఫార్మెన్స్కి అని చెప్పేసి తండ్రి ప్రోత్సహించి నాటకం వేయించాడు. నాటకం వేస్తూ ఉండగా సడన్గా పడిపోయాడు అక్కడే. ఆ బ్లడ్ ఏదో వచ్చి అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ తేలింది ఏంటంటే బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి ఆ కొన్నాళ్ళకి హాస్పిటల్ అన్న తర్వాత చనిపోయాడు. కొడుకు మరణాన్ని అసలు జీర్ణించుకోలేకపోయాడు వెంకటేశ్వరరావు గారు. మొత్తం ఇండస్ట్రీ అంతా రియాక్ట్ అయిందని. ఆ తర్వాత ఆయన పేరు మీద ఊళ్ళో 1 కోటి రూపాయలు ఎంతో ఇది పెట్టి ప్రతి సంవత్సరం రఘునాథ్ ఇది నాటక కళా పరిషత్ అని పెట్టి నాటకాలు ఔత్సాహిక అందరికీ కూడా బహుమతులు పెంచడం మొదలుపెట్టారు వాళ్ళు. ప్రతి సంవత్సరం ఊరికి వెళ్ళి, అతను 27వ తారీఖు ఏదో పుట్టినరోజు ఏదో ఉంది, ఆ రోజుకి రఘునాథ్ బాబు దీంట్లో జ్ఞాపకార్థం నాటకాలు ప్రదర్శిస్తే వాటిలో బహుమతులు, అరిస్టిస్ట్ బహుమతులు ఇవన్నీ నాటక రంగాన్ని కృషి చేయడానికి వాళ్ళు బహుమతులు ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం 2 గెస్టులను పిలిచి వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళు వారం రోజులు. అలా అయిపోయిన తర్వాత కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆయన. ఆ డిప్రెషన్లో చైన్ స్మోకింగ్ చేస్తున్నాడు ఈయన. ఎవరు? వెంకటేశ్వరరావు గారు, పరచూరు వెంకటేశ్వరరావు గారు చైన్ స్మోకింగ్ చేస్తుంటే చిరంజీవి గారు చూశారు. పాపం చూసి, ఏమంటే వెంకటేశ్వరరావు గారు, మీరు కొడుకంటే ప్రేమ కదా, ప్రేమకు బట్టే కదా మీరు అంతే ఇచ్చేస్తున్నారు, నాటకోత్సవాలు అవి ప్రదర్శిస్తున్నారు, మరి కొడుకు జ్ఞాపకార్థం ఒకటి వదిలేయచ్చు కదా అన్నాడు. ఏం వదిలేయమంటారు అన్నాడు. మీ చైన్ స్మోకింగ్ వదిలేయన్నాడు. స్మోకింగ్ వదిలేయండి అన్నాడు. అంతే, వదిలేశాడు. చిరంజీవి గారు ఆ మాట చిరంజీవి గారు అన్నారు. చిరంజీవి గారు ఆ మాట వదిలేశాడు. ఆ మాట వదిలేయటంతో అక్కడి నుంచి ఈయన బాగానే ఉండేవాడు, అంత హుషారుగా తినేవాడు, ఎక్కువగా రాసేవాడు. ఇద్దరు, ఆయనేమో ఇంట్లో రాసుకుంటే ఈయనేమో హోటల్లో ఎక్కడో కూర్చొని రాసేవాడు. సురేష్ ప్రొడక్షన్స్ అందరికీ రైటింగ్ ఈయనే, రైటర్స్ వీళ్ళే బాగా ఇది. అంచేత అలా ఉంటున్న పరిస్థితిలో ఒకసారి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత ఈయనకి అనారోగ్యం సోకింది వెంకటేశ్వరరావు గారు.
ఆ, ఎందుకు సడన్గా ఆయన దీంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఒక షేపులు మారిపోయిన మొత్తం ఒక అంటే ఆరోగ్యంగా పరంగా బాగానే ఉంది. ఎందుకో సడన్గా ఒక నీరసం, సన్నబడిపోవటం, అలాగా ఏజ్ వచ్చినట్లు తెలియటం అయిపోతే ఇక పని చేయకూడదని ఏదో చెప్పారు వాళ్ళు డాక్టర్స్. పని చేయటం ఇంట్లో కూర్చుని ఆయన సలహాలు ఇవ్వటం, అందరూ విజిట్ చేస్తున్నారు, ఇంట్లో కూర్చుని సలహాలు ఇస్తూ ఆయన ఇచ్చేస్తారు. అంటే ఎక్కువ తిరగకూడదని సలహా ఇచ్చారు వాళ్ళు. రైట్ రైట్. తర్వాత ఫుడ్ దీనివల్ల తేడాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు రకరకాల ఫుడ్స్ తింటారు కదండి అక్కడక్కడికి వెళ్ళి, సెట్స్ లో దాంట్లో తేడా వచ్చింది, అంతే ఒంట్లో ఇది వచ్చేసింది. అంచేత మీరు ఇక బయట ఫుడ్ తినకుండా ఇంట్లో కూర్చొని ఇంట్లో ఈ ఆహార నియమాలు పాటిస్తూ మీరు అక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వెంకటేశ్వరరావు గారు సలహా ఇచ్చారు డాక్టర్లు. ఓకే. ఇప్పుడు అదే పాటిస్తున్నాడు. ఆయన్ని ఆనవాళ్ళు పట్టలేపారు, అంత మారిపోయాడు ఆయన. చాలా గ్లామర్గా ఉండేవాడు ఆయన, సన్నగా అయ్యారు. చల్లగాడు. ఓల్డ్ గెటప్ వచ్చేసింది. ఓల్డ్ గెటప్ అంటే ఇప్పుడు రంగేస్తే మళ్ళీ యంగ్గా కనపడతారుగా, అది కూడా రంగేసినా కూడా ఓల్డ్గా ఉన్నారు. అది ఆయన ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు ఆయన వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు రైటింగ్లోనే యాక్టివే. సరసం రాయాలంటే, కామెడీ రాయాలంటే ఆయనే, ఆవేశం రాయాలంటే ఈయన. ఆయన అయితే ఈయన సాఫ్ట్, ఈయన ఫైర్ బ్రాండ్. ఎవరు? ఈయన మన గోపాలకృష్ణ గారు. అంచేత అలాగా ఒక చరిత్ర సృష్టించి రచయితలుగా ఒక ఇండస్ట్రీని ఒక దాదాపుగా 85 కదా, దాదాపుగా 3-4 దశాబ్దాల నుంచి వెళ్తున్న రచయితలు వీళ్ళిద్దరే. ఇప్పటికీ ఎంతమంది వచ్చినా కూడా, కొత్త వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ ఇది టచ్ చేయలేకపోయారు ఎవరు. బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి అంటారు, ఇచ్చేస్తారు, కానీ వాళ్ళ హిట్ రేంజ్ ఎవరికి రాలేదు ఇంతవరకు. అది పరుచూరి వెంకటేశ్వరరావు గారి. ఇప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు ఆయన. ఓకే, సరే. మరి పరుచూరి వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పారు, మరి గోపాలకృష్ణ గారు ఉన్నారుగా, ఆయన గురించి చెప్పపోతే కంటి చూతూ చంపేస్తా అంటాడు. నీ ఇంటికి, నీ ఛానల్కి వస్తా, నీ దగ్గరికి వస్తా అంటాడు ఆయన. చెప్తా, రేపు చెప్తా.